సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 91:16 దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచెదను. ప్రియకుమార కుమార్తె, నేటి యొక్క ఉదయకాల వాగ్దానము దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచెదను. 91వ సంకీర్తన ప్రారంభంలో ఒక మాట ఉంటుంది. ఎవరైతేనంట మహోన్నతిని చాటున విశ్రమించేవాడంట వారు ధన్యులు. ఆయన వారికి ఏ విధంగా చేస్తారో ఆ కీర్తన తెలియబడుతూ ముఖ్యంగా 14, 15, 16 వచనంలో, ఒకవేళ నాకు మొరపెడితే నేను ఉత్తరమిస్తాను, నన్ను వెతికితే నేను రక్షిస్తాను, నా కొరకు ఉన్న వారి కొరకు ఆయన చేసే ఒక ప్రతిఫలాలు అని తెలియజేస్తున్నాడు. ఈ దినాన్ని మనం అనుకుంటాము, నేను నమ్మకంగా ఉంటే నాకేం జరుగుతుంది, నా క్రైస్తవ జీవితంలో నాకు ఎలాంటి ప్రవేశం ఉంటుందని. కనప్రసంగా ఒక విషయాన్ని గ్రహించు, మన ప్రభువు నమ్మకస్తుడు. ఆయన మన కార్యాలు చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో భయపడక, ఇదిగో దీర్ఘాయు చేత అతని తృప్తిపరుస్తున్నాడు. ఎవరైతే ఆయన భద్రత కలుగుంటారో, ఎవరైతే ఆయన మాటకు లోపడతారో, మరొక రోజు ఒక నెల మారబోతున్నాము. అనేకమైన సవాళ్ళు మన ముందున్నాయి, అనేకమైన ఆటంకాలు మన ముందున్నాయి. చాలా కష్టంగా ఉన్నవేమో, కనప్రి సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ప్రతి మార్గాలను ఆయన సరళం చేయను. భయపడక, ఆందోళన చెందక, ప్రభువుకి అప్పగించబడు. ఆయనని విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నారు తండ్రి, నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇదిగో ఎవరైతే ఆందోళనతున్నారో వారిని స్వస్థపరచండి, దీర్ఘాయుషపరచండి. ఆయన వారికి కావాల్సిన మేలు సమకూర్చండి. నీ కృపాక్షలు నింపి బలపరుస్తూ నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్న దేవానికి ఉన్నారు. మీరేనైనా నీ సన్నిధిలో కాపాడుతూ రక్షిస్తూ బలపరచమని ఏసునామడుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆయన తన ఆశీర్వాదంతో మనల్ని బలపరచునుగాక, ఆమేన్.